పురంధరదాసు గారు. వీరి గురించి, వీరి జీవిత చరిత్ర గురించి అందరూ ఇప్పుడు ఎలాగూ సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి కూర్చున్న చోటుని పురంధరదాసు అని కొడితే అంతర్జాలంలో వెతికితే ఖచ్చితంగా వారి జీవిత చరిత్ర ఏమిటనేది తెలుసుకోవచ్చు. కాబట్టి చరిత్ర చదవడంగా అందరికీ తెలిసినటువంటి విషయం లేదా చాలా సులభంగా తెలుసుకోగలిగినటువంటి విషయమైన వారి జీవిత చరిత్ర గురించి నేను ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు. ఉన్న సమయాన్ని ఎక్కువగా సాహిత్య విశ్లేషణ. పురంధరదాసు గారు 15-16 శతాబ్దాల మధ్య విజయనగర సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్న కాలంలో ఉండినటువంటి వారు. అన్నమాచార్యుల వారికి సమకాలీకులు అనే ఒక మాట ఉంది, కానీ చారిత్రకంగా అది సరిపోలేదు. ఎందుకంటే అన్నమాచార్యుల వారు పరంపరించే సమయానికంటే 1502 నాటి పురంధరదాసు గారి వయసు 16 నుంచి 18 సంవత్సరాల లోపే ఉండి ఉంటుంది. ఆయన దాసదీక్ష తీసుకున్నది సుమారు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. ఆ తర్వాత మరో 50 సంవత్సరాల పాటు ఆయన జీవించి 4,75,000 వరనామావిగడ బరిదే అని ఆయన పెద్ద కుమారుడే ఆయన పరంపరీక్షలకు రాసిన కీర్తన ప్రకారం ఆ 50 సంవత్సరాల ఆయుర్దాయంలో అంటే దాసదీక్షలో ఉన్న సమయంలో సుమారు 4,75,000 కీర్తనల్ని ఆయన రాశారు అన్నది ఆయన కుమారుడే ఒక సంకీర్తనలో చెప్పినటువంటి మాట. అయితే ప్రస్తుతానికి ఒక 15 నుంచి 2,000 కీర్తనలు మాత్రమే దొరుకుతున్నాయి. 500 సంవత్సరాలలో మనం పోగొట్టుకున్నటువంటి సాహిత్యం ఉందా? అదేవిధంగా అన్నమాచార్యుల వారి సాహిత్యానికి కూడా అదే గతి పట్టి ఉంటుంది. చాలా సంవత్సరాల పాటు అన్నమయ్య సాహిత్యం గురించి ఏమీ తెలియలేదు. తాడపల్లి అనంతకృష్ణ శర్మ గారు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వెటూరి ప్రభాకర శాస్త్రి గారు లాంటి వారు మహానుభావులు కాలిక బలకం పెట్టుకుని నడుము మెరగొట్టుకుని తిరిగితే గాని మనకు అన్నమాచార్య సాహిత్యం మనదాకా దక్కలేదు. ఆ విధంగా పురంధరదాసు గారి సాహిత్యం కూడా చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది, కొంత మిగిలి ఉంది. అయితే కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులను చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. చాలా మంది యువకులు ఇక్కడ ఉండడం, అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, నాలాగా జుట్టు ఓడిపోయిన వాళ్ళు, ఉన్న జుట్టు తెల్లబడిన వాళ్ళే ఉంటారేమో అని అనుకున్నాను. కానీ ఈ కార్యక్రమానికి వస్తే ముందు వరుసలో కురవాళ్ళు ఉండడం చాలా సంతోషం. ఈ యువతరం అనేది ఆ వెనకటి తరం యొక్క ఆ సంగీత సాహిత్యాన్ని, జ్ఞానాన్ని, ఆ పరంపరను కొనసాగించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సి ఉంది. అయితే వాళ్ళకి ఇది బాధ్యత అని చెప్పేటటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంది. ఈ ఇద్దరిలో ఒకరు కానీ లేకపోతే ఇద్దరు కానీ ఆ బాధ్యతను తీసుకోకపోతేనే ఇలాంటి సాంస్కృతిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సాహిత్యాన్ని, జ్ఞానాన్ని పోగొట్టుకోవడం అనేది. మా అమ్మమ్మ గారికి సుమారు 300కు పైగా కీర్తనలు నోటికి వచ్చేవి. ఆవిడ చదువుకున్నది 4వ తరగతి వరకే. కానీ ఆవిడకు 300 కీర్తనలు. అది కాకుండా సుడాదులు అనేసి ఒక ప్రక్రియ ఉంది, ఉగాభోగం అనే ఇంకొక ప్రక్రియ ఉంది. వీటన్నింటినీ అవి కూడా కొన్ని 100ల దాకా వచ్చేది ఆవిడకు. అయితే మా అమ్మగారికి వచ్చేసరికి అది ఒక 100, 150కి పరిమితం అయ్యాయి. అలాంటి గాఢభం పుట్టేసరికి అది ఏమైంది అంటే అది ఒక 40కి ఆగిపోయింది. అంటే కేవలం 2-3 తరాలలోనే కొన్ని 100ల కీర్తనలని గుర్తుపెట్టుకొని అనర్గళంగా స్మృతి నుంచి, ధారణ నుంచి పాడగలిగే స్థాయి నుంచి ఇప్పుడు ఇలాగా పుస్తకం పెట్టుకునే లేకపోతే మొబైల్ పెట్టుకుని పాడే స్థితికి ఒక 2 తరాలలోకి వచ్చేసాము. అది కాకుండా ఉండాలి అంటే ఎంతో కృషి కావాలి. అలాంటి కృషికి స్వరభారతి లాంటి సంస్థలు చేపట్టడం, దానికి తోడవడం, యువతి యువకుల్ని ముందు వరుసలో కూర్చోబెట్టడం, వాళ్ళు శ్రద్ధగా ఇక్కడికి రావడం, అందులో ఆదివారం ఉండడానికి మిగతా వినోద కార్యక్రమాలన్నీ మానుగా ఇక్కడికి రావడం అనేది కొంత ఆశాజనకమైన పరిస్థితి. ముందు ఇప్పుడు ఉన్న సాహిత్యాన్ని మనం పోగొట్టుకోకుండా ముందుకు తీసుకెళ్ళగలమనే ఒక ఆశని కలిగించేటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో నేను భాగవహించడం చాలా సంతోషం. ఈ విధంగా 4,75,000 కీర్తనలను వ్రాసినటువంటి పురంధరదాసు గారి సాహిత్య వైభవం, సాహిత్య వైశిష్టం ఏమిటి అని అంటే అది నాలాంటి అల్పకుడు చెప్పడం అనేది గుడ్డివాడు ప్రపంచం యొక్క అందాన్ని వర్ణించినట్టుగానే ఉంటుంది. సూర్యుడికి దివిటీని చూపించి సూర్యుడు అని పరిచయం చేసినట్టుగా ఉంటుంది. అయితే యథామతి యథాయోగంగా కార్యక్రమాన్ని పురంధరదాసు గారు ఈ 4,75,000 కీర్తనలు 5 లక్షలు రాయాలనేది వారి సంకల్పం. కానీ భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుందో అలాగే ఆయన పురంధరదాసు గారు చెప్పినట్టుగా హరిచిత్త సత్య హరిచిత్త నరచిత్త విత్తంతే నడియాదు లవలేశ
ఏదైనా సరే నాహం కర్త హరికర్త తక్కువ జాత కర్మజాతిలం అని మధ్వాచార్యుల వారు చెప్పినట్టుగా ఏదైనా సరే భగవంతుడి యొక్క సంకల్పానుసారం జరుగుతుంది. ఆ విధంగా ఆయన నరచిత్తం సంకల్పం చేసింది ఏమని 5 లక్షల కీర్తనలను వ్రాసి ఆ కీర్తన పుష్పాలతో శ్రీహరిని పూజించాలి అని. కానీ అందులో మొదటి 30 సంవత్సరాల పాటు కేవలం లౌకికమైన వ్యవహారంలోని గడిచిపోయింది. నవకోటి నారాయణ అని ఆయనకు బిరుదు పుట్టేది. ఆ కాలంలోని 9 కోట్ల రూపాయల ఆస్తికి ఆయన అధిపతిగా ఉండేవారు. విజయనగర చక్రవర్తి అప్పు కావాలంటే కూడా ఇవ్వగలిగే స్థాయి ఆయనది. ఆ విధంగా ఒక 30 సంవత్సరాల పాటు లౌకిక జీవితాన్ని గడిపినటువంటి వారు తరువాత ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు క్షణార్థమపి వ్యర్థం అని భాగవతంలో రాక్షస బాలకులకు ఉపదేశం చేస్తాడు. ఒక క్షణంలో సగభాగాన్ని కూడా వ్యర్థం చేసుకోకుండా సాధనలో గడపండి అని ఉపదేశం చేశారు. ఆ ప్రహ్లాదుడికి మరి ఈయన మూల రూపంలో గురువు గారు. ఎందుకంటే నారదాంశ సంభూతులు అనేసి ప్రకీర్తి. నారదరే ఈ రూపದಿಂದಲೇ చారు దర్శన తోడిదే గురు పురందర దాసరే ನಿಮ್ಮ చరణ కమలಗಳ నంబిదే అని తర్వాత శిష్యవర్గంతో కూడా ఆయనను కోరడం. అదేవిధంగా న్యాయయోగి త్యాగయ్య గారు కూడా పురందరదాస గారు తనకు గురువు అని వారు నారదాంశ సంభూతులు అనేసి నిన్ను మన కాలానికి అత్యంత సమీపంగా ఉన్న నారయోగి త్యాగయ్య గారు కూడా చెప్పడం వల్ల ఆ విధంగా ఏ నారదుడైతే ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆ నారదుడే భూలోకానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాల పాటు విలువైన సమయాన్ని లౌకిక వ్యవహారంలో డబ్బులు గడించల్లో గడిపేశారు. అంటే దేవాది దేవతలకే లౌకిక వ్యామోహం భూమిపైన వచ్చినప్పుడు ఈ మానుషాన్నం తిన్నప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. అంటే మనలాంటి సాధారణ మనుష్యుల గతి ఏమిటి అన్నది ప్రశ్నిస్తాను. పదే పదే కస్మై దిశామర్థం కస్మాత్ అస్మత్ ప్రయోజనం. ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏమిటి మన వల్ల ప్రయోజనం, ఈ మానవ దేహం ఎందుకు, ఈ మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, దీని లక్ష్యం ఏమిటి అని ఎవరికి వారు ప్రశ్నలు వేసుకోవలసినటువంటి సందర్భం ఈ మానవ జన్మ. నక్కకు నాలుక ఉంది, కుక్కకు నాలుక ఉంది, గాడిదకు నాలుక ఉంది, మనిషికి నాలుక ఉంది, కోడికి నాలుక ఉంది. వీటన్నింటినీ ఒకచోట నిలబెట్టి నారాయణ అని అనమంటే ఒకే ఒక్క నాలుక మాత్రమే ఆ శబ్దాన్ని ఉచ్చరించగలదు. అంటే నాలుక ఉండి నారాయణ నామాన్ని పలకగలిగేటటువంటి సామర్థ్యం ఒకే ఒక నాలుకకు ఉంది. నాలుక ఏమిటో అందరికీ తెలుసు మనకి. కాబట్టి నరజన్మ బంధాగ నాలిగే ఇరువాగా నారాయణాయ అనబాలదే అని దాసులు అంటారు. అంటే నరజన్మ వచ్చింది కానీ నాలుక కూడా ఉంది, కానీ పక్షవాతం వచ్చింది. నారాయణ అని అనమంటే అని అంటుంది కానీ ఆ నాలుక నారాయణ అని నేరుగా అనలేదు. కాబట్టి తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం, అనేక కోటి నీచ యోనుల్లో పుట్టి వచ్చిన తరువాత జరిగినటువంటి ఈ మానవ దేహాన్ని, అందులోనూ మరీ ముఖ్యంగా నాలుక భద్రంగా ఉన్న సమయంలో కనీసం 45 నిమిషాలకు ఒకసారైనా నారాయణ అనమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఒక ముహూర్త కాలం గడిపిన తర్వాత లౌకిక వ్యవహారంలో కనీసం హరినారాయణ గోవింద అనేసి ఒక 3 మాటలైనా లేదా మనం మన ఇష్ట దైవాలను స్మరించుకోవాలి అనేసి పెద్దలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అయితే కలియుగంలో రాను రాను ఏమవుతుంది, ఈ ప్రజ్ఞ అనేది తప్పిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు దేవతలు ఇక్కడికి మానవ రూపంలో అవతరించి ఆ మానవ జన్మలో ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా లీలా రూపంలో మనకు చూపించి తాము తప్పులు చేసినట్టు, ఆ తప్పులను ఎవరో దిద్దినట్టు, దానివల్ల తాము సరిచేసుకున్నట్టు, ఆ తర్వాత సాధనను కొనసాగించినట్టు, ఇదంతా కూడా భగవంతుడి సంకల్పం ప్రకారం జరిగే ఈ జగన్నాటకంలో దేవతలు తమ తమ వంతు పాత్రలను పోషిస్తారు. ఆ విధంగా నారదాంశ సంభూతులైనటువంటి పురందరదాసు గారు తమ చివరి 50 సంవత్సరాల జీవితంలో 5 లక్షల సంకీర్తనలను రాయడానికి ప్రయత్నించి 4,75,000 కీర్తనలతో అక్కడ ముగించారు. అప్పుడు వారి పెద్ద కుమారుడే మళ్ళీ ముందు 17వ శతాబ్దంలో విజయదాసుగా అవతరించి విజయ విఠల అన్న అంకితంతో మిగిలిపోయిన 25,000 సంకీర్తనల్ని కూడా రాసి ఆ విధంగా తమ పూర్వజన్మలో తండ్రి గారైనటువంటి పురందరదాసు గారి సంకల్పాన్ని పూర్తి చేశారు అనేది మా మార్గ సంప్రదాయంలో చెప్పేటటువంటి చరిత్ర. ఈ విధంగా
సాధన అనేటటువంటిది జన్మ జన్మాంతరాలకు వస్తుంది. తరతరాలు కూడా వెనకటి తరం నిలిపేసినటువంటి లేదా ఆగిపోయినటువంటి సాధనను ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడితో అయిపోయింది, ఆయన రాయలేదు కాబట్టి నాకేమిటి సంబంధం, నాకేమిటి పని దానితో అని అనకుండా గత జన్మలో తండ్రి గారు చేసిన సంకల్పాన్ని ఆయన పుత్రుడు మళ్ళీ ముందు జన్మలో ఆయన మళ్ళీ హరిదాసుగా వచ్చి ఆ 25,000 కీర్తనల్ని కూడా రాసి ఆ విధంగా తండ్రి సంకల్పాన్ని పూర్తి చేశారు అని ఈ లౌకిక వ్యవహారం మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా మనకు అనేక రకాలైనటువంటి కౌతుమికమైన ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలాగా మనం సాధన చేయాలి, కుటుంబ సభ్యులందరూ చేరి అనే అంశాన్ని పురంధరదాసు తర్వాత వారి కుమారుడే ముందు విజయదాసుగా అవతరించినప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు. ఈ 50 సంవత్సరాల కాలంలో పురంధరదాసు గారు ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా ఇన్ని లక్షల కీర్తనల్ని రాయడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు అంత విషయం ఉందా? అన్ని కీర్తనలు రాయడానికి విషయం ఉండాలి కదా. చేయగలిగినటువంటి కథా రచయితలు నవలా రచయితలు కూడా జన్మకంతా కలిపి ఒక 30-40 నవలలో కథలో రాస్తే కష్టం. అలాంటిది 4,75,000 కీర్తనలు రాయాలి అంటే సంకల్పం బాగుంది కానీ సరుకు ఉంటాయిగా రాయడానికి అని అంటే మరి అంత సరుకు ఉంది అనేది పురంధరదాసు గారి సాహిత్య బలం. ఎందుకంటే పోయినవి పోగా మిగిలిన ఆ 1,500 2,000 కీర్తనల్లో కూడా మన మొత్తం జన్మంతా కూడా నాలాంటి వాడు ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం కూడా అధ్యయనం చేస్తూ ఉన్న కొద్దీ ఇంకా లోతులు కనబడుతూ ఉండేటటువంటి సాహిత్యాన్ని మిగిలి చేసి వెళ్ళారు. అయితే పురంధరదాసు గారు నా అభిప్రాయం ప్రకారం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, పురంధరదాసు గారు అదే పనిగా మామూలుగా లౌకికమైన కవులు కూర్చొని ఏం రాయాలి, ఏ విషయం గురించి రాయాలి, ఏ వృత్తంలో రాయాలి, ఏ ఛందస్సులో రాయాలి, ఎంతసేపు రాయాలి, ఎంత దాకా రాయాలి అని తర్జన భర్జనలు చేసుకొని కావ్యాలను సృష్టించినట్టుగా కవితలను రాసినట్టుగా పురంధరదాసు గారు రాయలేదు. ఎందుకంటే వారికి వెతుక్కోవలసిన అవసరం లేదు. ఎందుకు? వేద, ఉపనిషత్, పురాణ, ఇతిహాసాలు అని మనకు శాస్త్రాలు ఉన్నాయి. ఇంత విస్తారమైన గ్రంథావళి ఉంది మనకి. కనుక వారు ఏం చేశారంటే చాలా చురుకైన వాడు, తెలివైన వాడు పురంధరదాసు. కఠినమైన సంస్కృత భాషలో ఉన్న ఈ వేద, ఉపనిషత్, పురాణ, ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఉపదేశాలు, సాధనా సూత్రాల సరళమైన కన్నడ భాషకు అనువాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు. కనుక సరుకు ఏమిటి, నేను ఒక కీర్తన రాయాలి అని అంటే దానికి ఏం కావాలి అని వెతుక్కోవాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఆ విధంగా రామాయణ, భారత, భాగవత మొదలైనటువంటి ఇతిహాస పురాణాలలోని ఉపనిషత్తులలోని అంశాలు వీటన్నింటినీ కూడా తీసుకొని సరళమైన కన్నడ భాషలో సామాన్యమైన జనాలకు కూడా, అంటే చదువుకోనటువంటి వాళ్ళు, కేవలం మాటలను మాత్రమే మాట్లాడగలిగేటటువంటి వాళ్ళు, అది కూడా వ్యవహారం కోసం, అటువంటి వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా ఇంకొకటి జీవికి అన్వయించారు. ఓరకోరో అమ్మలాల బొమ్మలాట వారు తెరదేహం ఎత్తుకుని. ఎలాగైతే వాడు బొమ్మలాటలు ఆడించే వాళ్ళు ఆ బొమ్మలాటను ఆడించడానికి కావలసిన తెల్లటి తెర ఉంటుంది కదా, ఆ తెరను మోసుకుని ఊరూరుకు తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా దేహం అనే ఈ తెరను మోసుకొని ఊరూరు తిరుగుతున్నానంటే జన్మ నుంచి జన్మకు వెళుతూ ఉన్నాను అనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం. ఈ విధంగా పురంధరదాసు గారు కూడా ప్రతినిత్యము కూడా జీవితంలో ఎదురయ్యే, రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనేక అంశాలను తీసుకొని దాని ద్వారా ఈ కఠినమైన వేదాంత రహస్యాలను అందించే ప్రయత్నం చేశారు పురంధరదాసు గారు. కాబట్టి ఒకటి సిద్ధాంతం, అంటే ఏం చెప్పాలి, ఇన్స్టెంట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, జస్ట్ స్విగ్గీ టమాటో అని కొడితే మన ఇంటికి వచ్చేసినట్టుగా ఉన్నటువంటిది సిద్ధాంతం వంటిది వేద, ఉపనిషత్, పురాణ, ఇతిహాసాలు అవి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అనువాదం చేస్తే చాలు, సామాన్య జనాలకు అర్థమైంది. అది ఒక కార్యక్రమం. రెండవది సాహిత్య సృష్టికి కారణం ఏమిటి అంటే రోజువారీ జీవితంలోని అనేక రకాలైనటువంటి అనుభవాలు, కంటికి కనబడ్డ ప్రతి వస్తువు కూడా ఆయనకు ప్రేరణ కలిగించింది. ఒకసారి ఆయన వంట చేసేదాన్ని చూశారు, ఎవరో వంట చేసుకుంటూ. వెంటనే దాని గురించి ఒకటి ಮಾಡಿ ಎಲ್ಲ ಕೂಡಿ
అనుభావదడుగేయ మాడి. వంట చేయండి. ఏ వంట చేయాలి? అనుభవము అనే వంటను చేయండి. ఎవరు అనుభావులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక విషయాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ చేరి ఏం చేయాలి? అనుభవం అనే వంటను చేయాలి అని అంటారు. తనువెంబ భాండవ తొడెదు ಕೆಟ್ಟ ಮನದ ಚಂಚಲವೆಂಬ ಉಸಿರೆಯ ತೊಳೆದು. తనువెంప భాండవ తొడెదు. ఈ శరీరం అనే కుండను చక్కగా కడిగి ఈ పాత్రను శుభ్రం చేయాలి. ఎందుకు? ఇందులో ఏదైనా గనక మలినం ఉంటే పాత్రను కడగకుండా, నిన్న వంట చేసిన పాత్రను కడగకుండా ఈ రోజు అందులోనే వంటకు పెడితే అది వెంటనే ఒక గంటకంతా పాచిపోతుంది కదా. ఎందుకు? ప్రతి ఒక్క వస్తువుకి కూడా తనదే అయినటువంటి జీవావధి ఉంది, లైఫ్ స్పాన్ ఉంది. కాబట్టి యాతయామం గతరసం అని వేదం లేదు. 3 గంటలు గడిచింది అంటే వండుకున్న పదార్థంలోనే రసరూపమైన భగవంతుడు వెళ్ళిపోతాడు. అది చచ్చిన శవంతో సమానంగా ఉంటుంది. 3 గంటల తర్వాత మిగిల్చుకొని మనం తింటాం, కానీ అందులో రసం అనేది ఉండదు. ఆ రసం ఏమిటి? రసోవై ప్రాణ. ఆ రసమే ప్రాణానికి ఆధారం. అదే భగవంతుడు. కాబట్టి రసరూపాత్మకమైన భగవంతుడిని వైశ్వానర యజ్ఞ రూపంలో గనక మనం లోపలికి తీసుకుంటే అది ప్రాణప్రదమై ఉంటుంది. లేదు కేవలం నాలుక రుచి కోసమే వడ్డీ పెట్టుకుంటాను, అది నాకు కావలసినప్పుడు అర్ధరాత్రో అపరాత్రో కుడి చేత్తనో ఎడం చేతనో కుడి కాలుతోనో ఎడం కాలుతోనో పడుకునో పొర్లుకుంటూనో తింటాను అని అంటే దాని వలన తిన్న అనుభవం ఏదైతే ఉంటుందో అది రసాత్మకము కాదు, ప్రాణానికి ఉపయోగము లేదు. అది ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా ఉంటుంది. కాబట్టి యాతయామం కదా. అందుకని ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా పాత్రలు శుభ్రంగా కడిగి పెట్టుకుని శుభ్రమైన పాత్రలకు మరుసటి రోజు మంట పెట్టుకోవాలి. అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆ పాత్రను శుభ్రం చేయడం సరి, కానీ ఇది కూడా ఒక పాత్రని. ఈ జగన్నాటకంలో మనం ఒక పాత్ర, ఆ పాత్రని ఈ పాత్ర మనం నడపాలి. కాబట్టి ఇక్కడ అనుభవం అనే వంటను చేయాలి అని చెప్తున్నారు. అనుబింబ పాండవ తొడెదు ಕೆಟ್ಟ ಮನದ ಚಂಚಲವೆಂಬ ಉಸಿರೆಯ ತಳೆದು ಘನವಾಗಿ ಮನೆಯನ್ನು ಬಳಿದು ಅಲ್ಲಿ ಮಿನುಗುವ ತ್ರಿಗುಣವ ಬಲಗುಂಡೆ ನಡೆದು అనుభావదడుగేయ మాడి. ఆ కాలంలో మరి గ్యాస్ లేదు, ఎలక్ట్రిక్ స్టవ్లు లేవు. కాబట్టి ఏం చేసేవాళ్ళు? రాళ్లను పేర్చి వంట చేసేవాళ్ళు. దానికి 3 రాళ్ళు పెట్టడం మూడుగా ఆనమైన. 4 రాళ్ళు 5 రాళ్ళు ఉంటే వంట చేయాలి. 2 ఇటువైపు త్రికోణంగా అటు పెట్టడం. ఇది త్రిగుణాలు ఏమైనా దాన్ని పోలుస్తూ ఉన్నారు. ఏమనేసి అంటున్నారు? 3 గుణాలు అనే రాళ్లను పేర్చి ఈ శరీరం అనే ఈ పాత్రను చక్కగా కడిగి అందులో చంచలత్వం, మనసు చంచలంగా ఉండడం అనేది మలినం, దానిని శుభ్రంగా తుడిచివేసి అక్కడ ఈ 3 రాళ్లను పెట్టి దానిపైన ఈ పాత్రలు పెట్టి అనుభవం అనే వంటలు చేయండి అని అంటున్నారు. అయితే దీనికి నిప్పు కావాలి కదా అంటే విరక్తి ఎంబువ మడియొట్టు పూర్ణ హరిభక్తి ఎంబ నీరన్ను ఎసరెట్టు. తెలుగులో కూడా ఎసరు అంటే ఎసరు పెట్టడం, కొరత చేసి పదార్థానికి తగ్గట్టుగా నీళ్ళను పెట్టడం. కాబట్టి విరక్తి అనే మడిని పెట్టుకోవాలి. ఆ తర్వాత హరిభక్తి అనేటటువంటి నీళ్లను పాత్రలోకి నింపాలి. అరివెంబ పెంకియ పొట్టు. అరివు అంటే తెలుసుకోవడం, ఏది తప్పు ఏది ఒప్పు అనే వివేకం. ఆ వివేకం అనే నిప్పును వెలిగించాలి. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ ప్రమాణం. గీతల కృష్ణుడు చెప్పింది జ్ఞానం అనేటటువంటిది అగ్ని. ఆ అగ్నికి మన కర్మలన్నింటినీ ఆహుతి చేయాలి. అలాగా కర్మ అనే నిప్పులో మండినటువంటి ఆ జ్ఞానం అనే నిప్పులో మండినటువంటి కర్మ ఏదైతే ఉందో అది స్ఫుటమైన బంగారం లాగా అపరంజిలాగా బయటకు వస్తుంది అనేది. కాబట్టి జ్ఞానం అనేది అరే అరివెంబో ಬೆಂಕಿಯ ಕೊಟ್ಟು మాయా మరవెంబో కాష్టవ ముదదింద సొట్టు. అయితే ఆ నిప్పు అంటుకోవాలి అంటే దానికి ఇంధనం కావాలి కదా. ఆ ఇంధనం ఏమిటి అంటే ఈ మాయా మోహం అనేది ఇంధనాలు, కట్టెలు. ఆ కట్టెలను మండించాలి, వాటిని బూడిద చేసేయాలి. దేనితో? జ్ఞానం అనే నిప్పు. ఇలాగా త్రిగుణాలనే రాళ్లను పేర్చి అందులో ఈ శరీరం అనే కుండను పెట్టి అందులో హరిభక్తి అనే నీళ్లను పోసి మాయా మోహాలు అనేటటువంటి కట్టెలను పెట్టి జ్ఞానం అనే నిప్పుని వెలిగించి వంట చేయండి అని అంటారు. ఇలా చేయడం వల్ల శరణంబో సామగ్రి హూడి,
పరమాత్ముడికి శరణాగతి చేయడమే మనకు వంట పదార్థాలు, ఆహార పదార్థాలు. ఈ శరణాగతి అనేటటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా అందులోకి చేర్చి మోక్ష పరికరమైనటువంటి పాకాన్ని తయారు చేసి గురుశరణరు సవిదాడి నమ్మ పురందర విఠలన బిడದೆ కొండాడి అనుభవ గడిగయ్య మాడి. అదేవిధంగా ఒకసారి ఆయన వెళుతున్నటువంటి దారిలో ఆయనకు ఒక ముళ్ళ చెట్టు కనపడింది. ముళ్ళ చెట్టు పైన ఎవరు రాస్తారు లోకం? అందమైన అమ్మాయి గురించి అబ్బాయి రాస్తాడు, లేదా అబ్బాయి గురించి అమ్మాయి గురించి అని చెప్పుకోవచ్చు. కానీ ముళ్ళ చెట్టు గురించి దానిని ప్రధాన వస్తువుగా తీసుకుని కవిత్వం అది కేవలం వేదాంతులు మాత్రమే చేయగలరు. భావుక కవులు ఆ పనిని చేయలేరు. అందులో కూడా వారికి ఏదో ఒక అద్భుతమైన విషయం తడుతుంది వేదాంతులకి. ఈయన వెళుతూ ఉండేటప్పుడు ముళ్ళ కంపలతో నిండిన మార్గంలో వెళుతూ ఉండేది. ఎక్కడ చూసిన ముళ్ళ కంపలు. అది చూసి జాలియ మరదంతే ధరయుడు దుర్జనులు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డవాడు ఎలాగా అంటే ముళ్ళ కంపలు లాంటివి. జాలియా మర, కన్నడలో జాలియా మర అంటే ముళ్ళ చెట్టు. దుర్జనులు ఈ లోకంలో ముళ్ళ చెట్టు లాంటి వాడు. ఎందుకు అని అంటే బిసలలి బందవరిగే నెరడు ఇల్ల. ఎండలో పడి వస్తూ ఉంటే ముళ్ళ చెట్టు కింద వెళ్ళి నీడలో నన్ను నేను చల్లబరుచుకుంటాను అని లేదు కదా. ముళ్ళ చెట్టు కింద వెళితే అది నీడ ఇవ్వదు. కాబట్టి బిసలలి బందవరిగే నెరడు ఇల్ల, హసిదు బందవరిగే హಣ್ಣు ఇల్ల. పోనీ దాంట్లో ఏమైనా ఆకలి తీర్చుకోవడానికి పళ్ళు ఏమైనా ఉంటాయి అని వెతికితే ఏమీ ఉండదు అక్కడ. కుసుమ వాసనే ఇల్ల, కొన్ని సుగంధం ఉంది అందులో లేదు. కూడలు స్థళమిల్ల, కొన్ని దాని చుట్టుపక్కల దాన్ని ఎక్కడైనా కూర్చుందామా అంటే గుచ్చుకుంటుంది. రసదల్లి స్వాదవు విషదంతే తోడు, కొన్ని దాన్ని పిండితే ఏమైనా మంచి రసం ఏదైనా వస్తుంది, జ్యూస్ చేసుకుని తాగదామా ముళ్ళకంప జ్యూస్ అని అంటే చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి దుర్జనులు ఈ లోకంలో ఈ విధంగా ఉంటారు అనే వేదాంతాన్ని చెబుతారు. తన్నింద ఉపకార తటుకాదరూ ఇల్ల. ఈ చెట్టు వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు సమాజానికి, కానీ అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ಅನ್ನಕ್ಕೆ ಸೇರಿಹ ಪುಣ್ಯ ಮಾನವರಂತೆ ಇನ್ನು ಇವರ ಕಾರ್ಯವು ಪುರಂದರ ವಿಠಲ. ఈ దుర్జనులు ఎందుకు ఈ వేరే వాళ్ళని ఆశ్రయించుకొని ఎందుకని ఉంటారు అంటే వాళ్ళ కడుపు నింపుకునేంత వరకే. కడుపు నిండింది అంటే కూర్చోడం మొదలు పెడతారు. వీళ్ళ కార్యమే ఇటువంటిది, నరకానికి హేతువయ్యేటటువంటి కార్యాలు చేస్తారు కదా వీళ్ళు పురందర విఠల. ఇటువంటి వాళ్ళ నుంచి నన్ను కాపాడు, సజ్జనుల వైపు నన్ను నడిపించు అనే అంతర్లీనమైన ధ్వని అనే ఒక ప్రక్రియ ఉంది కదా సాహిత్యంలో. ధ్వని అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే అక్కడ చెప్పే మాట ఒకటి, కానీ అందులో ఉన్న భావం మరొకటి ఉంటుంది. ఆ ధ్వని కావ్యానికి ఆత్మ వంటిది అనేసి ఆనందవర్ధనుడు చెప్తాడు. కావ్యస్య ఆత్మ ధ్వనిరతి ప్రోక్త అని. ఆ విధంగా ఇక్కడ దుర్జనుల గురించి అని చెప్పారు కదా అని అంటే ఇది పైకి కనపడేది. ఇందులో ధ్వని ఏమిటి అంటే సజ్జనులు ఇటువంటి వాళ్ళు కాదు, కాబట్టి నువ్వు సజ్జనులను వెతుక్కొని వెళ్ళు. నిన్ను నలుగురు చేరి నీ చుట్టూ చేరి పొగుడుతూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా నీకు ఉపయోగపడే వాళ్ళు అని తెలుసుకోకు. ఈ పొగడతలకు నువ్వు పొంగిపోకు. పొగడత అంటే అగడత, అగడత అంటే కందకం. కోటను రక్షించుకోవడం కోసం చుట్టూ లోతుగా తవ్వి అందులో నీళ్లు నింపి మొసళ్లను పెట్టేవాడు పూర్వకాలంలో. దాన్ని అగడత అని అంటారు. పొగడతలు ఎలాంటివి అంటే మొసళ్ళు నిండిన నీళ్లు ఉన్న కందకం లాంటివి. పడ్డాము అంటే లోపలికి అంతే అలాగే వెళ్ళిపోతాం, మొసళ్ళు లాంటి వెళ్ళిపోతాయి. కాబట్టి పొగడతల నుంచి దూరంగా ఉండు. తమ కడుపు నింపుకోవడం కోసం దుర్జనులు వచ్చి నువ్వు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని పొగుడుతారు. ఆ పొగడతలకు నువ్వు మోసపోకు, ఆ ముళ్ళ కంపల మధ్య ఇరుక్కోకు అని చెప్పడం ఇందులోని అసలు ఉద్దేశం. కానీ ఇక్కడ ముళ్ళ చెట్టును ప్రధానంగా చేసి దానిని దుర్జనులతో పోల్చి చూపుతారు. అదేవిధంగా ఇంకొకసారి ఏదైనా 9 సార్లు అన్నారు ఒక కీర్తన మాట్లాడాలి అనుకున్నాను. ఆ విషయం బాగుంటుంది. చక్కని కీర్తన ఉంటుంది. ఒకసారి నవ్వుపడి నారాయణుడిగా ఉన్నటువంటి పురంధరదాసు గారు ఆ తర్వాత యాయవారు భక్తిని స్వీకరించేసి ఏ రోజుకి ఆ రోజు
4 ఏళ్ళు తిరగడము, ఇంటి నిలబడము, భవతి భిక్షణ దేవి అనడము, ఎవరైనా ఇస్తే తీసుకోవడం, లేదంటే వచ్చి ఉపవాసం కోరుకోవడం. హంపిలోని విజయ విఠల ఆలయం వెనకాల తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి మండపంలో, దానికి పురంధర మండపం పేరు. కాదు అని చెబుతున్నటువంటి చరిత్రకారులు ఉండి ఉన్నారు. అది పడవ ప్రయాణికులు, అంటే ఆనేగుంది నుంచి హంపి నుంచి ఆనేగుందికి వచ్చి వెళ్లేందుకు ఉన్నటువంటి ప్రయాణికుల స్థలం. అది వేచి ఉండే స్థలం, ఒక చిన్న బస్ స్టాండ్ లాంటిది అని దానికోసం కట్టించిన మండపం అని అంటారు. ఏది ఏమైనా సరే ఆయన వైరాగ్య కాబట్టి హంపిలో ఎక్కువ కాలం గడిపారు పురంధరదాసు గారు. ఆయన ఎక్కడ ఉన్నా సరే మనకి ఇచ్చిన ఇప్పుడు ఏమీ లేదు, కానీ హంపిలో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఆ విధంగా 4-5 ఏళ్ల కంటే ఎక్కువ తిరిగేవారు కాదు. ఆ 4-5 ఏళ్లలో ఏమి ఇస్తారో దాన్ని తీసుకుంటారు. ఒకసారి ఈయన యాయవరానికి వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాన్ని ఆయన కీర్తన రూపంలో పెట్టారు. నేను అది చెప్పాలనుకున్నాను, కానీ వేణుగోపాల్ గారు దానినే ప్రస్తావించారు పరిచయంలో. కాబట్టి అది వారు చెప్తేనే బాగుంటుంది. దాన్ని కేవలం పరిచయం చెప్పేసి ముందుకు వెళ్ళుకుంటాను, మిగతా వివరణ వేణుగోపాల్ గారు ఇస్తారు. ఒకసారి ఆయన యాయవరానికి వెళ్ళినప్పుడు ఆయనకు విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్ళి అమ్మ ఏదైనా ఉంటే కొత్తాను అంటే ఆవిడ అంది, ಅಟ್ಟದ ಮೇಲಿನ ಅಕ್ಕಿ ತೆಗೆಯಬೇಕು, ಹೊಟ್ಟೆ ನೋಯುತ್ತಲಿದೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ. అటక పైన బియ్యం ఉంది, దాన్ని దించాలి అంటే నాకు చాలా గొడవగా ఉంది, లేవలేకపోతున్నాను, కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకొక ఆవిడ దగ్గరికి వెళితే, ముట్టాగి ఇద్దేరు మని ಹೋಗಬಾರದು, ಬಾಳ ಕಟಕಾಟ ಮಾಡದೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ, ಇಕ್ಕಾಲಾರೆನ ಕೈ ಎಂಜಲು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಅಳತಾವೆ ಹೋಗೋ ದಾಸಯ್ಯ, ఇక్కాలారెన కై ఎంజలు. రకరకాల కారణాలు చెప్పి ఆయన ఉపవాసం పంపించేశాడు. ఈ విధంగా ఉపవాసం వచ్చి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆయన భక్తి విరక్తి వీటి గురించి ప్రచారం చేస్తూ వెళుతున్నటువంటి సందర్భంలో నాస్తికులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. ఆస్తికత ఉన్నంత కాలం నాస్తికత రెండు కూడా సహజ. ఇన్ని ఫీలింగ్స్ కవలరు, నాస్తికత ఆస్తికత, దేవుడు కలి, వీళ్ళందరూ కూడా ఫీలింగ్స్ లాగా వీళ్ళకి విడదీయడానికి కుదరదు. ఆ విధంగా నాస్తికులు ఆ కాలంలో కూడా ఉన్నారు. ఈయన తమ్ములు పెట్టుకుంటూ పాడుకుంటూ పోతూ ఉంటే వెనకాల హాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈయన వెంట వెళుతున్నటువంటి అనుయాయులు, ఎందుకు స్వామి వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని అపహాస్యం చేస్తూ ఉంటే ఏమి పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉన్నారు, ఒక 2 శాపాలు వేయండి వాడిని, వాడు మళ్ళీ మీ జోలికి రాకుండా అని అంటే, అప్పుడు ఆయన ఒక మాట అంటారు, నిందకరు ఇరಬೇಕು, ಅಂದಿ ಇದ್ದರಿಗಿರೆ ಹ್ಯಾಂಗೆ ಶುದ್ಧಿ ಆಗುವುದೋ నిందకరు ఇరಬೇಕು. నిందకలు ఉండాలి. అయినా మనల్ని నిందించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు తప్పకుండా ఉండే తీరాలి. ఎలాగా అంటే ఆ కాలం నాటి ఊరు కదా, గలీదంతా కూడా ఇంటి ముందే అలాగా పిల్లకాలలాగా పారుతూ వెళుతున్నటువంటి కాలం. ఈనాటిలాగా కన్సీల్డ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎక్కువగా లేనటువంటి కాలం కాబట్టి అంత ఓపెన్ డ్రైనేజ్ అంతా కూడా కంటి కనబడినట్టుగా వెళ్ళేది. అయితే ఆ ఒక వీధిలో అది శుభ్రంగా ఉంది అంటే 2 కారణాలు ఆ కాలంలో. ఒకటి, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళను ముందు భాగాన్ని స్వచ్ఛంగా ఉంచుకున్నారు అనేసి. లేదు అంటే అక్కడ వీధిలో ఉన్న పందులన్నీ వచ్చి వీధిని శుభ్రం చేసి వెళ్ళిపోయాయి. అంటే వ్యర్థాలను తినేయడానికి ఆ జన్మ. కాబట్టి ఆ వరాహం ఏమిటి, వరం పుణ్యతి, ఏదైతే శ్రేష్టమైనదో దానిని పాడు చేసేందుకు ఉండేదానికే వరాహం నింపేది. వర శ్రేష్ఠ అంతి. కాబట్టి వరాహ అంటే శ్రేష్టమైనటువంటి దాన్ని నాశనం చేసేదే వరాహం. కాబట్టి అది ఏం చేస్తుంది, వ్యర్థ పదార్థాలని అది దానికి ఆహారం అది తినేసి వెళ్ళిపోతుంది. కాబట్టి నిందకులు ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే పంది ఉంటే నీరు శుభ్రంగా ఉంటుందో ఆ విధంగా నిందకులు ఉండాలి అని అంటారు అనమాట. ఎందుకు అని అంటే, ఎందుకు స్వామి మీరు ఆ విధంగా తిడుతూ ఉన్నారు కానీ పొగుడుతూ ఉన్నారు? వాళ్ళని తిట్టడం లేదు ఆయన, వాళ్ళని పొగుడుతున్నానని అన్నారు. ఎందుకు అని అంటే ముందు శరణంలో చెబుతారు, అందందు మాడిత పాప వెంప మల తిందు హోగువరయ్యా నిందకరు. ప్రతిరోజు కూడా మధ్వాచార్యుల వారు ఒకచోట వ్యాఖ్యానం చేస్తారు. 12 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ 12 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఇప్పుడు ఏముంటుంది ప్రీ టీన్స్ అన్నట్లు, అది దాటేసిన తర్వాత టీన్స్ లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పోయేంత వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు
14 పునర్జన్మలకు కారణమయ్యే పాపకర్మను సంగ్రహం చేస్తారు ప్రతిరోజు కూడా అని ఒక లెక్క చెప్తారు. అది బాల్ పార్ట్ ఫిగర్ అనుకోండి, 14 మినిమం అనమాట. 14 అని కాదు, మనం 1400 కూడా చేయొచ్చు నాలాంటి వాడు. ఒక రోజులో 1400 నీచ జన్మలకు కారణమయ్యే పాపకర్మను నేను ఒక రోజులోనే సంగ్రహం చేయవచ్చు. అంత కెపాసిటీ ఉంది నాలో. మినిమం 14 లోయెస్ట్. మహానుభావులు కూడా 14 పునర్జన్మలకు కారణమయ్యే పాపకర్మలను చేస్తారనేది ఒక యాలడిస్టిక్ మోటం. కాబట్టి వీడైతే మనం ప్రతిరోజు ఈ విధంగా అనేక నీచ జన్మలకు తిర్యకు కారణమయ్యే పాపకర్మలను చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు తిట్టారనుకో ఏమవుతుంది, ఆ పాపకర్మ వాడిని ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి నిందకులు ఉండాలి అయినా వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది అని అంటారు. అయితే మరి మంచివాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదా అంటే, లేదా అయినా వాడు దొంగలు. ఎవరైతే నాకు నమస్కారం చేస్తారో వాళ్ళు దొంగలు. నేను ఇంతకాలం ఏమి హరినామస్మరణ చేస్తూ వచ్చానో ఆ పుణ్యాన్నంతా కూడా నమస్కారం చేయడంతో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. భగవంతుడు ఈ సిస్టమ్ని పెట్టాడు. ఒకరిని అనవసరంగా ఆడిపోసుకున్నామంటే వాళ్ళ పాపం మన. ఎవరైనా ఒకరు ఏదో జపం చేశారు, తపం చేశారు, సాధన చేశారు, యజ్ఞం చేశారు, యాగం చేశారు, వస్తూ ఉన్నారు, వాడికి ఎదురుగా వెళ్ళాము, మనస్ఫూర్తిగా నమస్కారం చేశాము, వాడు చేసుకున్నటువంటి పుణ్యంలో కాలు భాగం నమస్కారం చేసిన వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకనే ఈ దేహంలో 3 భాగాలు ఉన్నాయి, ఉత్తమ, మధ్యమ, నీచ అని. కంఠానికి పై ఉన్నదంటే కూడా ఉత్తమ, కంఠం నుంచి నాభి వరకు మధ్య భాగం, నాభి నుంచి కాళ్ళ వరకు ఉండేది నీచ భాగం. తల అన్నింటికంటే అత్యుత్తమమైనటువంటి అంగం. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. చూసే కన్ను, వినే చెవి, వాసన చూసే ముక్కు, ఆలోచించే మెదడు, రుచి చూసి మాట్లాడేటటువంటి నాలుక, ఇదంతా కూడా ముఖ భాగంలోనే ఉంది. కాబట్టి తల అనేది అత్యుత్తమ అంగం. సహస్రాలు కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ పరమాత్ముడి యొక్క వీర ప్రత్యక్షం అయ్యేది. ఆజ్ఞ చక్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పరమాత్ముడి రూపాన్ని దర్శించగలం. కాబట్టి ఇదంతా జరిగేదంతా కూడా, సాధన జరిగేదంతా కూడా ఎక్కువగా ముఖ భాగంలోనే జరుగుతుంది. ఇలాంటి ఈ తలని తీసుకెళ్లి పెద్దల పాదాలకు ఆంచి నమస్కారం చేయాలి అని నమ ప్రతిభావే. నమస్కారం అంటే నమస్కారం అండి అని ఇలా అనకూడదు. పిల్లలు పెద్దలకు ఎప్పుడు కూడా తలని తీసుకెళ్లి పాదాలకు ఆంచేయాలి. నమ ప్రతిభావే. ప్రతిభావం అంటే వంగిపోవడం. అలాగే ఈ తలని తీసుకెళ్లి ఉత్తమాంగమైన ఈ తలని తీసుకెళ్లి నీచాంగమైన కాలికి తాకించడం అంటే ఆ పెద్దల నీచాంగం ఉంది కదా కాలు, అది చేసుకున్నంత సాధన కూడా నా తల చేసుకోలేదు. నా ఉత్తమాంగం ఇస్ నాట్ ఈక్వల్ టు దేర్ నీచాంగం అనే వినయ భావనను చెప్పడం. కానీ ప్రతిభావే. నమస్కరించడం అంటే వినయం వంగిపోవడం. 2 చేతులు పైకెత్తి తలపైన పెట్టి జోడించి వాళ్ళ కాళ్లకు అష్టాంగ నమస్కారం చేయాలి అని. కాబట్టి ఈ మంచి వాళ్ళు ఉన్నారే, ఈ ఆస్తికులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను హరినామ స్మరణ చేసుకుంటూ వస్తూ ఉన్నాను కదా, అడుగడుగు దండాలు పెడుతూ ఉన్నారు. నేను అప్పుడప్పుడు చేసిన హరినామ స్మరణ అప్పుడప్పుడే పుణ్యం అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బంధు శక్తులువ జనరెల్లరూ నమ్మ పొందిహ పుణ్యవను ఒయ్యుబరయ్యా, తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నిన్నతో చేయడమే మేలు, ఎందుకు నా పాపానంతా కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అని ఈ విధంగా ఒక ధర్మ సూక్ష్మాన్ని, ఒక సాధన రహస్యాన్ని పురంధరదాస్ గారు. ఇంకొకసారి ఆయన ఒక సంతకు వెళ్ళారు. సంతకు వెళితే అక్కడ ఒక కుక్క కనపడి, అది గుడిని కుక్క. అందులో ఈ గుడ్డి కుక్క ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. దాని వాసన పట్టుకుని అది వెళ్ళిపోతుంది. మంచి వాసన వస్తే అందులో దూరేస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నారా కాపలాగా అనేది పాపం దానికి తెలియదు. కాబట్టి అక్కడ దూరిపోతే ఏమవుతుంది, అది కర్ర తీసుకొని జనాలు కొడుతూ ఉన్నారు. సంతలో రకరకాల తిరుబండారాలు, ఆహార పదార్థాలు అమ్ముతూ ఉన్నారు, స్వీట్స్ అవన్నీ కూడా. ఈ కుక్క ఆ వాసన పట్టుకుని వెళ్ళిపోతుంది. ఘ్రాణశక్తి ఎక్కువ కుక్కకి, పైగా చూపు లేదు. గుడ్డి కుక్క అది ఎక్కడంటే అక్కడ దూరుతోంది. దూరిన చోటల్లా కూడా దానికి దెబ్బలు తప్పలేదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఒక సంతాని, అందులో తిరుగుతున్నటువంటి గుడ్డి కుక్క నేను అని ఆయన ఒక పోల్చి ఉరుడనాయి సంతెగ బంతంటే అని ఒక కీర్తనను రాశారు. ఈ విధంగా వెళుతూ ఉండగా దారిలో ఎదురైనటువంటి
రకరకాల సందర్భాలను, సన్నివేశాలను, అనుభవాలను వీటన్నింటినీ కూడా ఆయన కీర్తనగా రాస్తూ వెళ్ళారండి. ఇది పురంధరదాసు గారి సాహిత్యంలోని వైశిష్ట్యం. ఒకవైపు ఘనము, గాఢము, గూఢము, గంభీరము అయినటువంటి శాస్త్ర రహస్యాలు ఉన్నటువంటి వేద, ఇతిహాస, పురాణ, శృతి స్మృతులన్నింటినీ కూడా అనువాదం చేసే ప్రక్రియ ఒక చోట పెట్టుకుంటే, మరొక చోట కంటికి కనబడిన తమకు ఎదురైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా సరళమైన భాషలో రాస్తూ వెళ్ళారు. వారి అనుభవం ఆ కాలం కంటే కూడా ఈ కాలానికే ఇంకా ఎక్కువగా అన్వయిస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న గుడ్డి కుక్క అయ్యో పాపం అనేవాళ్ళు ఉన్నారేమో, కానీ ఈ కాలంలో గుడ్డి కుక్క అంటే దాన్ని తీసుకెళ్లి మొదట వ్యాక్సినేషన్ చేసేసి దాన్ని తీసుకెళ్లి ఊరు అవతల ఎక్కడైనా వదిలిపెట్టడమో, లేదంటే దానికి కారుణ్య మరణాన్ని ప్రసాదించడం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో వంట అనుభవం అనే వంట ఎలాగ చేయాలి, ఇవన్నిటిని కూడా చక్కగా తెలిపేటటువంటి దారి దీపాల బట్టి పురంధరదాసు గారి కీర్తన. ఇదంతా కూడా కేవలం సాహిత్యానికి, అంటే వారి సాహిత్యంలోని వైవిధ్యతను పరిచయం చేసేందుకు చెప్పినటువంటి విషయం. మా నాయనమ్మ గారు 13 మంది సంతానాన్ని కన్నారు. 13 సార్లు ప్రసూతి వైరాగ్యం ఎదుర్కొని ఉంటారు అక్కడ. కానీ ఒకసారి ప్రసూతి వైరాగ్యం అక్కడితో ఆగిపోలేదు. తమాషకి చెప్పడం లేదు, ఇందులో మన శాస్త్రం కాబట్టి ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేత్సు అని శాంతి మంత్రంలో చెప్పారు. ప్రజాతంత్రం బిడ్డలు కనడం అనేటటువంటిది ఒక దారంలాగా వెళుతూ ఉండాలి. అది దాన్ని ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఆ వ్యవచ్ఛేత్సు, దాన్ని ఎవరు కత్తిరించకూడదు, స్త్రీ కానీ పురుషుడు కానీ. అది ఆ మైత్రీ భావ సృష్టి అనేది అది సృష్టి క్రమం, అది వెళుతూనే ఉండాలి అని చెప్పారు. కానీ కొన్ని తాత్కాలిక వైరాగ్యాలు అనేవి మనకు అప్పుడు అభావ వైరాగ్యం అనేటికంటే ముఖ్యమైనది. అభావ వైరాగ్యం, ఒక పదార్థం మన దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది అంటే అప్పుడు ఏదో వైరాగ్యం వస్తుందని ఏం ప్రయత్నం చేసినా నాకు కొనాలి. ఇది లేటెస్ట్ మోడల్ మొబైల్ కాదనుకోండి, ఉదాహరణకు ఇది కొనాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా పెట్టాను, 13,000 నా దగ్గర పెడితే వాడు అవి 15,000 కంటే ₹1 తక్కువ ఇవ్వని అన్నాడు. ఆల్ డిస్కౌంట్ సేల్స్ కూపన్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, కానీ ఇది 15,000 తక్కువ రావడం లేదు. అప్పుడు ఏ మొబైల్ అయినా ఒకటే కదా, అదే ఇంటర్నెట్, అదే అదే ఇంటర్నెట్, అదే జబర్దస్త్. 13,000 మొబైల్ చూస్తే ఏముంది, 15,000 మొబైల్ చూస్తే ఏముంది అనేది అప్పటికప్పుడు వచ్చేటటువంటి వైరాగ్యం. ఎందుకంటే నాకు దక్కలేదు కాబట్టి అభావ వైరాగ్యం. ఈ విధంగా రకరకాల వైరాగ్యాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా పురంధరదాసు గారు విమర్శ చేస్తారు. ఉదర వైరాగ్యవి పదుమనాభనలి లేశ భకుతి ఇల్ల ఉదర వైరాగ్యవి. కేవలం ఇది పొట్ట నింపుకోవడం కోసం ఉన్నటువంటి వైరాగ్యమే కానీ, పోషణ కోసం, నాటకం కోసం చేస్తున్నటువంటి వైరాగ్యమే కానీ, ఇది నిజంగా పరమాత్ముడి పట్ల ప్రేమతో, భక్తితో లోపల నుంచి ఉమ్మికి వచ్చిన వైరాగ్యం కాదు అని అంటారు. ఏమిటి అని అంటే, ఉదయకాల తీయత్తు గడగడ నడగుత నదియలి మిందే నిందు ಹಿಗ್ಗುತ್ತಲ್ಲಿ ಮದಮಾತ್ಸರ ಕ್ರೋಧ ಒಳಗೆ ತುಂಬಿಟ್ಟುಕೊಂಡು ಪದಿಯಲ್ಲಿದ್ದವರಿಗೆ ಆಶ್ಚರ್ಯ ತೋರುವುದು ಉದರ ವೈರಾಗ್ಯವಿ. తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి చర్నీళ్లలో గడగడ వణుకుతూ గదగద వణుకుతూ స్నానం చేసి నేను వైరాగ్యశాలిని అని చూపించుకుంటాను. కానీ లోపల ఏముంది? మదమత్సర క్రోధ. షడ్వర్గాలు లోపలే ఉన్నాయి, అవేమి కొట్టుకోలేదు నదిలో. నా శారీరక మలినం పోయిందేమో నదిలో స్నానం చేయడం వల్ల, పైన ఉన్న మట్టి కొట్టుకుపోయిందేమో, కానీ లోపల ఉన్నటువంటి ఈ షడ్వర్గాలు మాత్రం అలాగే నింపుకొని వచ్చి ఇక్కడ కూర్చుంది, దేవతార్చనకు కూర్చుంది. కానీ బయట లోకానికి చూస్తుండగా జనాలకి ఏమనిపించింది? సముద్రంలో ఎంతో ఒకవాడు తెల్లవారుజామున 4 గంటలకు వేస్తాడని కపిల తీర్థానికి వెళతాడు, దబదబా నీళ్లు పడుతూ ఉంటే ఆ చల్లనీటిలో స్నానం చేస్తాడు, ఇంటికి వస్తాడు అని అనేసరికి రవ్వ అవుతుంది. కానీ లోపల ఏముంది అంటే షడ్వర్గాలు లోపల నృత్యాలు చేస్తూ ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి. కాబట్టి ఉదర వైరాగ్యం ఈ కేవలం బయట ప్రపంచానికి చూపించడం కోసం ఈ విధంగా కార్యక్రమాలకు పిలుస్తారేమో అని
ఒక ఆశతో చేసేటటువంటి సర్కసే కానీ దీనికి ఏం ప్రయోజనం లేదు. సరే, ఇంటికి వచ్చాక ఏం చేశాను, రకరకాల వెండి బంగారు కొంచెం పాత్రలన్నింటినీ పెట్టుకొని హాంకుంటూ దానికి పూజలు ప్రారంభించాను. ಕಂಚುಗಾರನ ಬೀಡಾರದಂದದಿ ಕಂಚು ಹಿತ್ತಾಡೆ ಪ್ರತಿಮಗಳ ನೆರಹಿ ಮಿಂಚಬೇಕೆಂದು ಬಲು ಜ್ಯೋತಿಗಳನ್ನೇ ಬೆಳಗಿ ವಂಚನೆಯಿಂದಲೇ ಪೂಜೆ ಮಾಡುವುದು ఉదర వైరాగ్యవి. ఏం ఇల్లే అంటుకుపోతుందేమో అన్నంతగా దీపాలు ఉదరే కార్తీక మాసం చేసి ఎక్కడ చూసినా దీపాలి, ఇంటి నిండుగా దీపాలి, బయట వెలుగుంది కానీ లోపల అంతరంగంలో చీకటే. కానీ ఆ చీకటిని పోగొట్టుకునే ప్రయత్నం నేను చేయడం లేదు, జగత్తుకు ప్రదర్శన చేసి చూపించాలి. కాబట్టి ఏం చేశాను, ధడధడ ఎలాగైతే కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు అంగేటటువంటి మన చిన్న బజారు వీధులు అంగడవాడు ఏం చేస్తారు, బాగా తోమి 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 వాటిల్ని ప్రదర్శన కోసం బయటకు పెట్టుంటారు. వెంటనే జనాలు ఆకర్షితులై లోపలికి రావాలి అనేసి ఆ కంచు పాత్రలను అమ్మే అంగడికి నా దేవతార్చన గదికి పెద్ద వ్యత్యాసం లేదు. నేను కూడా ఏం చేశాను, పాత్రల్ని తోమి 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 పెట్టానంటే ఆ పాత్రలను తోమాను కానీ లోపల ఏమీ కడగలేదు. అనుభవాలు అడిగేయా మాడి అది లేదు కాక లేదు అనేసి పూజ మొదలైంది, అన్ని వెలిగించాను. ఏం చేస్తున్నాను, జపం మొదలు పెట్టాను. కరదలి జపమణి బాయలి మంత్రవు అరుగయ ముసుకను మురెగే హాకి. ముసుగు వేసుకున్నాను, ఎందుకంటే జపం మంత్రం గుప్త భాషణం అంటారు. మంత్రం ఎప్పుడు రహస్యంగా ఉంటారు, అందుకని మంత్రి అంటే రహస్యంగా మాట్లాడేవాడు. మన మంత్రులు అందరూ మైకులు పెట్టుకుని ఊరికే వస్తూ ఉంటారు, కానీ మంత్రాంగం అనేది గుప్తంగా రహస్యంగా జరగాలి అనేసి. కేవలం భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానం కాదు కదండి, అది దుర్మార్గపు పొగ. అది పీలిస్తే ఆత్మ వస్తున్నా వస్తుంది. కాబట్టి భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం మంత్రం జపం కదా. కాబట్టి అది గుప్త భాష అంటే రహస్యంగా కేవలం భక్తుడికి భగవంతుడికి మధ్య మాత్రం జరిగే సంభాషణ. అందుకని ఏం చేయాలి, మామూలుగా నేను జపం చేస్తున్నానని చెప్పడానికి సూచనగా మామూలుగా ఏం చేస్తారు, ఒక ఎక్స్టర్నల్ సింబల్ పాఠ్య సూచన ఉండాలి కదా, లేదా చేయికి మూసిపెట్టుకుని చెప్పాలి, అది బయట కనపడకూడదు. ఆ విధంగా ఉంది. కరదలి జపమణి బాయలి మంత్రవు అరిదయ ముసుకను మోరెగే హాకి. ఇది బయట. లోపల ఏం జరుగుతోంది, పరసతియర గుణ మనదలి స్మరిసుత పరసతియర గుణ. చాలా బాగుంది. భగవంతుడికి జాలి లేదు, ఇంటి కులగోర గురించి ఆలోచిస్తూ లోపల అది జరుగుతుంది. పరమ వైరాగ్య శాలి ఎందే నీ సూదే ఉదర వైరాగ్యవి. చివరికి అంటారు, నాను ಎಂಬುದು ಬಿಟ್ಟು ಜ್ಞಾನಿಗಳ ಒಡನಾಡಿ ಏನಾದರೂ ಹರಿ ಪ್ರೇರಣೆ ಎಂದು ಧ್ಯಾನಿಸಿ ಮೌನದಿ ಪುರಂದರ ವಿಠಲನ ಕಾಣದೆ ಮಾಡಿದ మార్గగಳೆಲ್ಲವೂ ఉదర వైరాగ్యం. మనసులో మౌనంగా పురందర విఠలుని ధ్యానం చేయకుండా ఏది జరిగినా అది హరిప్రేరణ, నాహంకర్త హరికర్త అనేటటువంటి ఆలోచన లేకుండా అన్నింటికి నేనే కర్త, అన్నింటికి నేనే కారణం, నేను అనుకున్నట్టుగానే ఇతరులు ఉండాలి, ఆ పంతాలు పట్టింపులతో కుటుంబాలు విచ్ఛిత్తి అయ్యేది. నేను కోరుకున్నట్టుగానే ఉండాలి అని భర్త ఉండాలని భార్య అనుకుంటే, నేను అనుకున్నట్టుగానే భార్య ఉండాలని భర్త అనుకుంటే, మేము అనుకున్నట్టుగానే పిల్లలు ఉండాలనేసి పెద్దలు అనుకుంటే, మేం చెప్పిందే వినాలి అనే పెద్దలు అని పిల్లలు అనుకుంటే, ఈ విధంగా పంతాలు పట్టింపులతో కుటుంబంగా విచ్ఛిత్తి అయిపోతుంది కదా. అలా కాదు, ఏది జరిగినా కూడా హరిప్రేరణ లోపల ఉండి. పురంధరదాసు గారి కుమారుడు విజయదాసుగా అవతరించినప్పుడు ఆయన ఒక సురాదులు అదే మాట అంటారు, ಜನರಿಗೆ ನೀನೇ ಪ್ರೇರಣೆಯಾಗದಿದ್ದರೆ ಎನಗವರಿಗೆ ಮಾತಿನ ಸಂಬಂಧವೇನು. ఈరోజు మనందరం ఇక్కడ చేరి ఇప్పటిదాకా పరిచయం లేనటువంటి వాళ్ళం ఇక్కడ ఒకసారి చేరి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము, నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అని అంటే అది ఏమిటి అంటే హరిప్రేరణ. అంతే. ఈ కాలం సత్సంగం అని ఇక్కడ రాసుకుంది కదా, అది జరగాలని ఉన్నప్పుడు మనకు రాసిపెట్టి ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పుకోవడం జరుగుతుంది. బోధకెంత పరస్పరం జరుగుతుంది. ఇదంతా కూడా ఏమిటి, ಜನರಿಗೆ ನೀನೇ ಪ್ರೇರಣೆಯಾಗದಿದ್ದರೆ, జనులకు నువ్వే ప్రేరణ కాకపోతే, ఎనకి అవరికి
ಎನಗೆ ಅವರಿಗೆ ಮಾತಿನ సంబంధమేనో లేదు. భార్యాభర్తలు మాట్లాడకుండా విడిపోయారు అని అంటే దానికి అర్థం ఏమిటి? వాళ్ళిద్దరిలోనూ పరమాత్ముడి యొక్క ఆ పరస్పర సంభాషణ రూపంలో ప్రేరేపించాల్సినటువంటి ప్రేరక శక్తి అయిన భగవంతుడి యొక్క రూపం తొలగిపోయిందని సార్. అది తొలగిపోకుండా ఉండాలి అని కోరుకోవడమే దాంపత్యం. ఇద్దరిలోనే ఆ భగవంతుడి రూపం ఉండాలి నిరంతరం అనేసి. ఎందుకంటే గురు శిష్య సంబంధం ఈ భూలోకంతో ముగిసిపోతుంది, తల్లిదండ్రుల సంబంధం ఈ భూలోకంతో ముగిసిపోతుంది. కానీ భార్యాభర్తల సంబంధం ముద్దులో కూడా తెగకుండా ఉంటుంది. దానినే తెలుగు పాటలు సినిమా పాటలు రాసినటువంటి వాడు కూడా కాస్త పుస్తక ఆకారంలో శాస్త్రం చదువుకున్నవాడు కాబట్టి 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతోంది మనలను ఒకటిగా చేస్తుంది. 7 జన్మలు అది కేవలం ఇక్కడితోనే ముగిసిపోదు. భార్యాభర్తల సంబంధం మోక్షంలో కూడా వాడు భార్యాభర్తలుగా ముక్తావస్థలో ఉండవచ్చు అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. అక్కడ కూడా విడిపోయినటువంటి బంధం. అందుకనే వైదిక సంప్రదాయంలో వివాహం ఉంది కానీ విచ్ఛిత్తి లేదు. మనం బయట నుంచి అరువు తెచ్చుకున్న సంప్రదాయంలో విడాకులు అనేటటువంటిది బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి సంప్రదాయం. కానీ మన ధర్మశాస్త్రాలు అంతా వెతికి చూస్తే వివాహం ఉంది కానీ విచ్ఛిత్తి లేదు. అంటే ఎలాగైనా సరే అష్ట కష్టాలు పడైనా సరే నాను ఎంబుద బిట్టు నానిగడ వడనాడి ఏనాದರೂ హరిప్రేరణ యందు. కాబట్టి భర్త వల్ల భార్యకు కష్టం కలిగినా, భార్య వల్ల భర్తలకు కష్టం కలిగినా, లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల ఏది కలిగినా కూడా అదంతా కూడా పరమాత్ముడి వల్ల కలుగుతోంది. ఏదో ఒక రోజు నారు పోసిన వాడు నీరు పోయేది ఎక్కకూడదు అనేటటువంటి ఆ గట్టి నమ్మకంతో ఏదైతే చేస్తామో అది నిజమైన వైరాగ్యం అని అనిపించింది. అని వీళ్ళని మనం ఏదో ఒకటి చేయాలి, అంటే కోర్టుకు లాగాలి, ఏదో ఒక దానికి మిగతా తగ్గితే కోర్టుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి భావన అది ఉదర వైరాగ్యం అని అంటారు. అయితే ఈ ఉదర వైరాగ్యానికి కారణం ఏమిటి అంటే మన ప్రవర్తన అని ఒక కీర్తన పెట్టారు. యాతకే నోడుతి యమన భాషకే వీడుతి నాథ ನಾರಾಯಣ ಹರಿಕೃಷ್ಣ ಎಂಬುವ ಕೀರ್ತನೆಯನ್ನು ಕೇಳಿ ದೂಷಿಸಿ ನಗುತ್ತಿ ಯಾತಕ್ಕೆ ನೋಡುತ್ತಿ ಯಮನ ಭಾಷಕ್ಕೆ ಬೀಡುತ್ತಿ. ಮೂಢಧನದಿ ಮಲಮೂತ್ರದ ಭಾಂಡಕ್ಕೆ ಬಹುಶೃಂಗಾರವ ಮಾಡುತ್ತಿ. జాగ్రత్తావస్థలో మేలుకలు ఉన్నంతసేపు కూడా మలమూత్రాలు నిండిన ఈ కుండ లాంటి ఈ దేహానికి అలంకారం చేయడంలోనే సగం రోజు గడిపేస్తావు. ఏమిటి ప్రయోజనం? పాడి ಹೊಗಳಿ నిన్న బదియల్లిరువరు కాదుకుండి హరందు నోడుతి. మన అధికారంలో ఉన్నటువంటి వాడు అధికారం కోల్పోయిన తర్వాత వాడి స్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి చూస్తే అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలాగా ముసురుకొని ఉంటారు, ఇళ్ళంతా కడకడలాడుతూ ఉంటుంది. జనాలు వస్తున్నారు, నన్ను పొగుడుతూ ఉన్నారు అని కనుక నువ్వు అనుకున్నావు అంటే ఎప్పుడైతే ఆ అధికారం అనేది నీ నుంచి తొలగిపోతుందో అప్పుడు నువ్వు ఏ దిక్కులో ఉన్నావు అని కూడా అదే జనాలు తిరిగి చూడరు. కాబట్టి ఈ రోజు జనాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అది నీ గొప్పతనం అని అనుకోకు. నీ వల్ల ఏదో స్వార్థ ప్రయోజనం ఉంది అందుకని వాడు ఎదురు చూస్తున్నారు తప్పించి నిన్ను వ్యక్తిగా నిన్ను కోరుకొని వాడు అక్కడ ఉండడం లేదు. కానీ దీనికోసం నువ్వు నిజమైనటువంటి హరిదాసులను వాళ్ళ బోధనలను వినకుండా నాథ నారాయణ హరికృష్ణ ఎంబువ కీర్తనయ్యను కేಳಿ దూషిసి నగుతి. ఇంకేం పనిలేదు, 24 గంటలు భజన చేస్తూ కూర్చోవడం పుండరీకుడి కథ. యవనంలో ఉన్నటువంటి పుండరీకుడి కథ. ಖಂಡಮಾಂಸಗಳ ತುಂಬಿದ ದೇಹವ ಕಂಡು సంతోషది ఊగుతి అని ఈ విధంగా ఉపదేశం చేస్తారు. తర్వాత మరి ఎలా అయితే ఈ మానవ దేహానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఏం చేయాలి ఈ జన్మ బ్రతికినంత కాలం అంటే దాదాపు అందరూ ఉద్యోగస్తులు కాబట్టి వారికి అర్థమయ్యే భాషలను పురంధరదాస్ గారు ఉపదేశం చేస్తారు. ಧರ್ಮವೆಂಬ ಸಂಬಾಳವ ಗಳಿಸಿಕೊಳ್ಳಿರೋ ಹೆಮ್ಮೆಯಿಂದ ಈ ಶರೀರ ನಂಬಬೇಡ ಕಾಣಿರೋ. ధర్మವೆಂಬ సంబళవ ಗಳಿಸಿಕೊಳ್ಳಿರೋ. సంబళ అంటే జీతం. ప్రతిరోజు కూడా మనం జీతాన్ని సంపాదించాలి. ప్రతి నెల కాదు, ప్రతిరోజు కూడా జీతాన్ని సంపాదించాలి. ఏమిటది అంటే ధర్మం అనే జీతాన్ని సంపాదించాలి. మాళిగయ్య మನೆಯೂ ಇರಲು ಜಾಳಿಗ ತುಂಬಾ ಹುಣ್ಣು ಇರಲು 6 ಮಂದಿ ಕುದುರೆ ಇದ್ದರು బీడగొడను యమను బిడను. ఇంటి నిండుగా అంటే ఖజానా నిండుగా డబ్బు ఉంది, ఇంటి నిండుగా జనాలు ఉన్నారు, ఇల్లుంది, పెద్ద మేడ ఉంది. కానీ యమధర్మరాజు వీటన్నింటినీ చూసి మనల్ని వదిలిపెట్టాడు.
ఆయుష్ అయిపోగానే లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆ బ్రతికి ఉన్నంత కాలంలోనే ఏం చేయాలి మనం? ధర్మ విశ్వాస గడిసికొళ్ళీరో కర్తృ పురందర విఠల రాయన భక్తి ఇంద నినేయు. ఏం చేయాలి బ్రతికినంత కాలం అంటే? ఏదైనా ధర్మకర్మలు చేయడానికి మనకి ఏమీ తెలియదు, పెద్ద వ్రతాలు, పూజలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు ఏమీ చేయలేమా? ఏం చేయాలి? కలికాలంలో గతిలు గోవింద కీర్తనం అని భాగవతం చెబుతుంది. కలియుగంలో గతి ఏమిటి సాధకులకి అంటే గోవింద కీర్తనం. కాబట్టి కర్తృ పురందర, అన్నింటినీ చేయించేవాడు, చేస్తున్నవాడు పురందర విఠలుడే అనేటటువంటి కనీస జ్ఞానమైనా నువ్వు పెంపొందించుకొని ఆ పురందర విఠల నామస్మరణతోనైనా మనం జీవితాన్ని, అదే మనం సంపాదించే నిజమైనటువంటి సంపాదన. దీనిలో సుభాషితకారులు కూడా చెబుతారు. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే భార్యా గృహద్వారే బంధు శ్మశాని దేహాస్థితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏక. దాచిపెట్టుకున్న డబ్బు భూమిలోనే ఉండిపోతుంది, సంపాదించినటువంటి పశు సంపద పొట్టంలోనే ఉండిపోతుంది, భార్య ఇంటి వరకే వస్తుంది, బంధువులు శ్మశానం వరకే వస్తారు. ఆ తర్వాత పరలోక మార్గంలో నీ వెంట వచ్చేది ఒక్కటి కర్మ ఏవా, మనం చేసుకున్నటువంటి మంచి చెడు అనేటటువంటి కర్మ. ధర్మబద్ధమైన కర్మ అంటే సత్కర్మ సుజ్ఞానానికి కారణమై సుఖాన్ని ఇస్తుంది, అంటే శాశ్వతమైన మోక్ష సుఖాన్ని అందిస్తుంది. దుష్టకర్మ దుర్బుద్ధికి కారణమైనటువంటి దుష్టకర్మ దుఃఖానికి కారణమవుతుంది, శాశ్వతమైన అంధం తమస్సుకు తీసుకెళ్లి పడేస్తుంది అని ఇంత రహస్యం వేదాంత రహస్యాన్ని కేవలం చాలా సరళమైన భాషలో ధర్మవెంబ సంబాళావ గడిసికొళ్ళీరో కర్తృ పురందర విఠల రాయన భక్తి ఇంద నినీయో అని ఉపదేశం చేశారు. వారు ధర్మకాలానికి చేసిన ఈ ఉపదేశాలు ఈనాటికి వెయ్యింతలు లక్షింతలుగా మనకి ఈనాడు ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నమయ్య, పురందరదాసు, త్యాగయ్య లాంటి మహానుభావులు ఎందరో వాడవాళ్ళ శైలిలో, వాడవాళ్ళ ప్రక్రియల్లో మనకు ఈ సాధన రహస్యాలన్నింటినీ కూడా సరళమైన భాషలో అందించారు. దాన్ని అందుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మాత్రం మనది. అదే ఇచ్ఛాశక్తి అనే ఆ ఇచ్ఛ మనలో ఉండాలి. భగవంతుడు అన్నీ చేయిస్తాడు అనేది కూడా మళ్ళీ అసుర భావన అని చెబుతారు బ్రహ్మాచార్యులు. ఇది చెయ్యాలి, ఇది మంచి పని, ఇది చెయ్యాలి అనే కర్తృత్వ శక్తి నాకు వదిలిపెట్టాడు భగవంతుడు. దానిని ఇచ్ఛాశక్తి అని అంటారు. ఆ ఇచ్ఛను నేను కోరుకున్నప్పుడు క్రియాశక్తి భగవంతుడు తానే వచ్చి మన చేత నడిపిస్తాడు. కాబట్టి మంచిది కావాలి అని కోరుకునే స్వాతంత్రం జీవికి ఉంది. కాబట్టి ఈ మంచి విషయాలను తెలుసుకోవాలి అనే కర్తృత్వాన్ని మనం పొందినప్పుడు ఈ మహానుభావుల మార్గదర్శనము జన్మ సాఫల్యం అవుతుందని చెబుతూ శుభాధ్యాయం ఏకామహ గురుదేవ ప్రసాదజ ఇతరాన్ ఆత్మబాబోత్థాన్ దేశాం విద్యాం భవిష్యత్. చెప్పినటువంటి మాటల్లో మంచి విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మా గురువు గారి అనుగ్రహం వల్ల సంపాదించినవి. తల్లిదండ్రుల ఆశీర్వాద బలం, వాళ్ళ జీవనం సంస్కార బలం, పెద్దలు అందరూ వీళ్ళందరూ కూడా చేయబట్టి నడిపించి దాస సాహిత్యంలో నడిపించినటువంటి వారు అందించినటువంటి జ్ఞానాన్ని తప్పించి మరొకట్లేదు. లోపదోషాలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి నిరూపణలో. ఆ విషయ నిరూపణలో దొరికినటువంటి తప్పులన్నీ కూడా అది నా అజ్ఞానం వల్ల జరిగిందని చెబుతూ నిరక్షర న్యాయం లాగా అందరూ స్వరభారతి నిర్వాహకులు